రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో గ్యారెంటీని అమలు చేస్తూ ఇవాల్టితో 100 రోజుల పాలనను పూర్తి చేసుకోబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల దాకా చికిత్సను అందించే ఫైలుపై తొలి సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాటిచ్చిన విధంగానే తొలి రోజునే ప్రగతి భవన్ ముందున్న కంచెను తొలగించేలా చర్యలు చేపట్టారు. విధ్వంసానికి గురైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ మొదటి 100 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేసినట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సర్కారు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన సభల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులకు పథకాలు అందజేసింది. ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించడంతో పాటు గొర్రెల పంపిణీ, చేప పిల్లల పథకాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీతో పాటు మిషన్ భగీరథ పనులపై విచారణ చేపట్టడం ద్వారా అవినీతిపై ఉక్కుమాదం మోపింది. వాణిజ్య పనుల శాఖ పరిధిలో 100 కోట్లకు పైగా వ్యాట్ ఎగవేతపై విచారణకు ఆదేశించడంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి అధికారుల పాత్రను వెలికితీసింది. వారంలో 2 రోజుల పాటు ప్రజలు తమ సమస్యలను నివేదించుకోవడానికి వీలుగా ప్రజావాణి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. కాంగ్రెస్ సర్కారు 100 రోజుల పాలనను ముగించుకుంది. ఒకవైపు 100 రోజుల కాలంలో అమలు చేసిన 5 గ్యారెంటీలకు సంబంధించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ నాయుడు తెలుసుకుందాం. రాజేష్, ఇప్పటికే 100 రోజుల పాలనలో 5 గ్యారెంటీలను అమలు చేయడంతో పాటు పలు కీలక నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? మార్నింగ్ నవీన్, మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి మార్చి 15 అంటే ఇవాళకి 100 రోజులు పూర్తయింది. 100 రోజుల్లో 6 గ్యారంటీ స్కీములు పక్కా అమలు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి కొద్ది రోజుల వ్యవధిలోనే 3 నెలల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో 6 గ్యారంటీ స్కీముల్లో భాగంగా 13 పథకాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 6 గ్యారంటీ స్కీముల్లో 4 గ్యారంటీ స్కీములను పక్కగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. గడిచిన 10 ఏళ్ల పీరియడ్లో తీవ్రమైనటువంటి విధ్వంసానికి పాల్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీకి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ తమ ప్రజాపాలన అందుబాటులోకి తీసుకురాబోతున్నామని చెప్పినట్లుగానే ఈ 100 రోజుల వ్యవధిలో అనేక కార్యక్రమాలను శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి డిసెంబర్ 7వ తేదీన అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఫ్లెక్సిబుల్ గవర్నమెంట్ వచ్చినటువంటి అభిప్రాయం సగటు మనిషి నుంచి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మనుషుల నుంచి, రైతాంగం నుంచి, పై స్థాయిలో ఉన్నటువంటి వారికి అందరూ కూడా ఒక పూర్తి స్థాయి అభిప్రాయం అయితే ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన. తొలి రోజే ప్రగతి భవన్ ముందున్నటువంటి కంచె గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో సొంత పార్టీ నుంచి గెలిచినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరికీ కూడా ప్రగతి భవన్ వైపు అనుమతి లేనిదే లోపలికి రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డేట్నే కంచెను తొలగించి ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చింది. ఆ రోజు నుంచే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం నుంచి తమకున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, ఇతరత్ర నివేదికల పైన కూడా క్షేత్రస్థాయిలో ఇతర మంత్రులకు బాధ్యతలు అప్పగించి ప్రజాభవన్లో దరఖాస్తుల స్వీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక 6 గ్యారంటీ స్కీముల్లో భాగంగా డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,000కు పైగా గ్రామాల్లో ప్రతి గ్రామానికి గ్రామ సభను ఏర్పాటు చేసి గ్రామాల వారీగా నెలకొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వము నేరుగా విని తమ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టినటువంటి అభిప్రాయాన్ని ప్రజల నుంచి పెద్ద ఎత్తున మూడగట్టుకుంది. దాంతోపాటుగా మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా దాదాపు 4 కోట్ల చిల్లర ఉన్నటువంటి మహిళల్లో 4 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణ ప్రజానీకంలో సగానికి పైగా మహిళలు ఉంటారు. అటువంటి మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి దాదాపు 2 కోట్ల మందిని ఇతర సదూర ప్రాంతాలను ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి చేరవేసినటువంటి అభిప్రాయాన్ని అయితే ప్రజల నుండి క్షేత్రస్థాయిలో ముడగట్టు. దాంతోపాటుగా 5 లక్షల నుంచి 10 లక్షలకు ఆరోగ్యశ్రీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకాన్ని అమలు చేసింది. అర్హులైనటువంటి ప్రతి పేద కుటుంబానికి ఉచిత విద్యుత్ 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తును అమలు చేసేటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించి దాదాపు 22,500 కోట్లతో 4,50,000 ఇండ్లకు
అప్రూవల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా ప్రతి నియోజకవర్గానికి 3,500 మంది లబ్ధిదారులకు ఇల్లు చేకూరేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వం మాట ఇచ్చినటువంటి ప్రకారంగానే ఉద్యోగులకు ఈ 3 నెలల వ్యవధిలోనే దాదాపు 29,384 ఉద్యోగాలను భర్తీ చేయగలిగింది. అంటే దాదాపు 30,000 ఉద్యోగాలను కేవలం 100 రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి చేయగలిగింది. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిజర్వేషన్ల వివాదాలు, అదేవిధంగా కోర్టు కేసులన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అధిగమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు శ్రీకారం చుట్టినటువంటి అభిప్రాయాన్ని కూడా క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీసుకోగలుగుతుంది. దీంతో పాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పై కూడా దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో పరీక్ష నిర్వహణ వైఫల్యాలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు ఎండగడుతూనే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల సంసిద్ధతకు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటుగా 563 పోస్టులతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మెగా డిఎస్సిని ప్రభుత్వం కూడా ప్రకటించింది. మెగా డిఎస్సి ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి 11,062 టీచర్ పోస్టుల భర్తీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించగలిగింది. దాంతోపాటుగా గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాలను ఒక్కొక్కటిగా ప్రజలకు చెప్పేందుకు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి శాఖల వారీగా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం పైన ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. పర్టికులర్గా కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 98,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కాళేశ్వరం, సుందిల్లా, అన్నారం బ్యారేజీలో నెలకొన్నటువంటి ఇబ్బందులపైన నేరుగా అక్కడికే వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి 10 ఏళ్ల పీరియడ్లో బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పీరియడ్లో జరిగినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన తెలంగాణ సమాజానికి వివరించగలిగింది. మొత్తానికి 100 రోజుల వ్యవధిలోనే 6 గ్యారంటీ స్కీములు పక్కా అమలుగా చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు 4 గ్యారంటీ స్కీములను పక్కాగా అమలు చేస్తుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల అనంతరం మిగతా యువ వికాసం, రైతు భరోసా లాంటి ఈ 2 స్కీములను మొత్తంగా 6 స్కీములను 100 రోజుల వ్యవధిలోనే సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయగలుగుతున్నటువంటి అభిప్రాయాన్ని అంటే తెలంగాణ సమాజం నుంచి పూర్తి స్థాయిలో ఒక సంతృప్తిని అయితే రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించారు.